ఆరోగ్య కారణాల వల్లనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తెలిపారు. మార్కాపురంలోని తమ నివాసంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తాను వైసీపీలోనే కొనసాగుతున్నానని, పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పేర్కొన్నారు. కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యానని, తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని, డబ్బును తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదని, ఈ విషయమై జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టినట్లు ఉండాలని ఎమ్మెల్యే అన్నా తెలిపారు. 2024లో తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పానని, కానీ ఆయన ఒప్పుకోలేదని, అయితే జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది. కానీ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు చేసినది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయాల. మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వస్తే 34 సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు. స్వాతంత్రం వచ్చిన దాంట్లో 50% పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా? లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు? లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా? 34 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యుల్ని చేస్తే వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా. వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా. ఎందుకు గానీ ఆదరించాలా కుటుంబాన్ని? ఈరోజు ఇప్పుడు 3 అయిపోయినారు, ఇప్పుడు 4వ ఆయన రాబోతున్నాడు ఫీల్డ్ లోకి. వీళ్ళని ఎందుకు గానీ ఆదరించాలా పార్టీ, ఈ ప్రకాశం జిల్లా ప్రజలు? నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలైనా వస్తారు. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి. తద్వారా తీర్పు ఇవ్వండి. ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను